హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు మార్నింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నానండి. కాబట్టి ఈ బ్లౌజ్ కటింగ్ ఎట్లా చేస్తున్నా కదా మీకు కూడా చూపిద్దామని అయితే ఈ వీడియోని అయితే తీస్తున్నా. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను కటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేనైతే ఇలా 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నా. ఇది 2 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నా. చూడండి, ఇలా 2 ఫోల్డింగ్ మీద వేసిన. ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉన్నది, ఈ కోరస్ అనేది నాకు ఆపోజిట్ లో ఉన్నది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేటి సమానంగా మనం అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద మనం నడుముకు ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా ఖర్చు కొరకు అయితే తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు కొరకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కొలత బ్లౌజ్ తీసుకొని పొడవు ఎంత అన్నది చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత అన్నది, ఈ బ్లౌజ్ పొడవు అనేది ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, ఈ డాట్స్ దగ్గరికి ఈ బ్లౌజ్ని ఇలా పట్టుకొని చూడండి ఇలా పెట్టుకోవాలి. మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం టేప్ తో కోల్చుకుందాం. 14.5 వచ్చింది. ఇదే 14.5 నేను ఎగితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఇలా కలుపుకుంటూ స్ట్రైట్ గా లైన్ డ్రా చేసిన. ఇప్పుడు మీద షోల్డర్ ఖర్చు కొరకు 1/2 ఇంచ్ తీసుకుంటున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్లౌజు పొడవు వచ్చింది కదా, బ్లౌజు ఇక్కడ నడుము ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. ఈ నడుము ఎంత ఉన్నది చూసుకోవాలంటే చూడండి, ఇక్కడ ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి బ్లౌజును ఇలా టేప్ ఇలా పెట్టేసి ఇలా కొంచెం కొంచెం గొలుసుకుంటూ రావాలి. ఈ కాజా పట్టీని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయండి. ఎంత వచ్చింది? 31 వచ్చింది. 31 వచ్చింది. 31ని 4 భాగాలు అయితే చేయాలి. 31ని 4 భాగాలు చేద్దాం. ఎలానో చూడండి, 31ని ఒకసారి టేల్ను 31 దగ్గరికి టేప్ ని ఇలా ఫోల్డింగ్ చేయండి. ఒకసారి మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఫోల్డింగ్ చేస్తే ఎంత వచ్చింది? 15.5 వచ్చింది. ఈ 15.5కు మళ్ళొకసారి టేప్ ను ఇలా ఫోల్డింగ్ చేశారంటే మనకు 4వ భాగం అనేది వచ్చేస్తుంది. ఎంత? 7.5 మీద 2 గీతలు వచ్చింది, అంటే 7.7 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ 7.7 ఇక్కడ మార్కింగ్ అయితే చేద్దాం. ఇక్కడ మనం బ్యాక్ లో డాట్స్ వేస్తాం కదా, బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, దాని కొరకైతే ఒక 1 ఇంచ్ తీసుకుంటున్నాం. ఇక్కడ సైడ్ ఖర్చు కొరకైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం చూడండి ఈ బ్యాక్ నెక్ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ జాయింట్ను ఈ సైడ్ జాయింట్ను ఇలా రెండింటిని ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఈ షోల్డర్ జాయింట్ ఈ షోల్డర్ జాయింట్ ఈ 2 షోల్డర్ జాయింట్లను ఇలా కలపాలి. ఈ బ్యాక్ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే చాలా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఇలా పట్టుకొని ఇక్కడ మనం వెనకాల ఇది ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసి దీనికంటే ఒక 1/4 ఇంచుల మీదికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కటింగ్ చేస్తాం, ఇక్కడ మనకు స్టిచ్చింగ్ ఇక్కడికి వచ్చి 7.7 ఇక్కడ మార్కింగ్ అయితే చేద్దాం. ఇక్కడ మనం బ్యాక్ లో డాట్స్ వేస్తాం కదా, బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, దాని కొరకైతే ఒక 1 ఇంచ్ తీసుకుంటున్నాం. ఇక్కడ సైడ్ ఖర్చు కొరకైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం చూడండి ఈ బ్యాక్ నెక్ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ జాయింట్ను ఈ సైడ్ జాయింట్ను ఇలా రెండింటిని ఇలా ఫోల్డింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఈ షోల్డర్ జాయింట్ ఈ షోల్డర్ జాయింట్ ఈ 2 షోల్డర్ జాయింట్లను ఇలా కలపాలి. ఈ బ్యాక్ నెక్ మధ్యలో
ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే చాలా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఇలా పట్టుకొని ఇక్కడ మనం వెనకాల ఇది ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసి దీనికంటే ఒక పావించిలా మీదికి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కటింగ్ చేస్తాం, ఇక్కడ మనకు స్టిచ్చింగ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నెక్ అయితే నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నా. చూద్దాం. మనకు చూడండి, నెక్ అయితే 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడనేమో 2.5 ఇంచులు తీసుకుంటున్నా. వాళ్ళ కొలత బ్లౌజ్ అయితే బాగా బ్రాడు లేదు, నార్మల్గా ఉంది. అందుకే నేను ఇక్కడ 2 తీసుకున్నా, ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నా. చూద్దాం మనకు సరిపోద్దా లేదా అన్నది. ఇప్పుడు ఇక్కడ మన ఇష్టం, ఏ నెక్ అంటే ఆ నెక్ డ్రా చేయొచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ డ్రా చేస్తున్నా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఒక పావించితో ఇలా మార్కింగ్ చేసుకుంటూ రండి. ఇదేమో కటింగ్కు, ఇదేమో కుట్టు కొరకు. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చినాం తర్వాత ఇక్కడ మనం బ్యాక్ నెక్ మధ్యలో మార్కింగ్ చేసినాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా సగానికి ఈ షోల్డర్ జాయింట్ పైన ఇలా పెట్టేసి ఇక్కడ మనం ఆ పావించితో ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీద బ్లౌజ్ని ఇలా పెట్టి లాగకండి, ఇలా నార్మల్గా పెట్టుకుంటా ఇలా కొలుచుకుంటూ రండి. కొంచెం ఎక్కువ వచ్చింది, ఒక 1/2 ఇంచ్ అంత ఎక్కువ వచ్చింది. అంటే ఇక్కడ మనం కొంచెం ఇక్కడ ఇలా క్రాస్ తీస్తాం కాబట్టి మనకు సరిపోద్ది నెక్ అనేది. ఇక్కడ ఇప్పుడు ఈ షోల్డర్ అనేది ఇక్కడ ఎంత ఉన్నది అన్నది అంతే తీసుకోండి. ఇక్కడ ఖర్చు కొరకు ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేపు పట్టి ఇట్లా కొలవండి. ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. 5.5కు 1/2 ఇంచు కలిపి 6 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 5.5, ఇక్కడ నేను ఇక్కడ 1/2 ఇంచు కలిపిన 6 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక డౌన్ అనేది నేను 5.5 ఇంచులు తీసుకుంటున్నా. చూద్దాం మనకు సెట్ అయిద్దా లేదా అనేది అయితే ఫస్ట్ అయితే చూద్దాం. 5.5 తీసుకుంటే సెట్ అయిద్దా లేదా అన్నది. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ 1.25 ఇంచులు తీసుకుంటున్నా. నేను 1.25 ఇంచులు తీసుకుంటున్నా. ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ మనకి ఎంత వచ్చింది? నెక్ పొడవు 9.5 వచ్చింది. అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్. ఈ డీప్ నెక్ బ్లౌజ్ కు 1 ఇంచు కలిపితే మనకు డీప్ నెక్ బ్లౌజ్లు, ఇలాంటి డీప్ నెక్ బ్లౌజ్లకు నడుముకు 1 ఇంచు కలిపితే ఏమవుతుంది? మనకు చెస్ట్ మార్కింగ్ వస్తుంది. నడుము ఎంత వచ్చేసింది? 7.7 వచ్చింది. అంటే 1 ఇంచు కలిపితే 8.7 వచ్చేస్తుంది మనకు. చూడండి, 8.7 ఇక్కడ మార్కింగ్ చేసిన నేను. మీకు కనిపిస్తుంది కదా, డీప్ నెక్ బ్లౌజ్లకు నడుముకు 1 ఇంచు కలిపితే మనకు చెస్ట్ మార్కింగ్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ 7.7 వచ్చింది కదా, ఇక్కడ నేను 8.7 తీసుకున్నా. ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నా. మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేయండి. నేను ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఇలా చంక స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక కూడా మనకి ఎంత రావాలి? 7.7 రావాలి. వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. మనకు 7 వచ్చేసింది. 7 అంటే 7 మీద 7.5 వచ్చింది. అంటే మనం ఇది చంక అనేది మనం 6 ఇంచులు తీసుకుందాం. 6 ఇంచులు తీసుకుంటే మనకు ఎంత వస్తుంది అనేది చెక్ చేద్దాం. ఇక్కడ కూడా 1.25 ఇలా పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇలా చంక స్కేల్ తీసుకొని
ఇలా మార్కింగ్ అయితే చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొలుద్దాం. చూడండి ఇప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. మనకు 7.7 రావాలి. చూడండి కరెక్ట్ వచ్చిందా లేదా? 7.7 వచ్చేసింది. అంటే మనకు 6 ఇంచులు చంక తీసుకుంటే మనకు 7.7 వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ నీళ్ళ సగానికి ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేయాలి. చేసి చూడండి ఇటు 1/2 ఇంచు 1 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచును ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అయితే చేయాలి. చేసి ఈ డాట్ పొడవు కూడా చూడండి 4 ఇంచులు ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేయండి. ఇలా తీసేయడం వల్ల మనకి ఈ భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కూడా గుర్తు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం ఏం చేయాలంటే ఈ మార్కింగ్ వీల్తో రబ్ చేసుకున్నామంటే మనకు లోపల సైడ్ మార్జిన్ అనేది పడిపోతుంది. మనకు స్టిచ్చింగ్ చేయంగా చాలా ఈజీ అయిపోతుంది. నెక్ ఇక్కడ 1/2 ఇంచు తర్వాత కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. కొరకు ఇలా 4 మడతల మీద క్లాత్ అయితే వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇటు సైడ్ అయితే ఇలా ఖర్చు తీసేద్దాం. ఈ వేస్ట్ సమానంగా వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత పొడవు అన్నది చూసుకుందాం. చూడండి ఇక్కడికి ఒకటి, ఇక్కడ ఖర్చు కొరకు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి గొలుచుకుందాం. ఇంత మొత్తం 9 ఇంచెస్ పెడదాం. మొత్తం ఇక 9 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేస్తున్నాం. చేసిన తర్వాత చంక డౌన్ అనేది 7.7 వచ్చింది కాబట్టి మనం 3 ఇంచెస్ తీసుకుందాం చంక డౌన్. ఒకసారి ఇక్కడ కూడా కరెక్ట్ ఉందో చూసుకుందాం. వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి 7.7కు ఇలా టేప్ని అయితే ఇలా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టండి. ఈ సగానికి ఫోల్డింగ్ చేయండి. మధ్యలో ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. చేసి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ 1.5కి ఇలా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ డ్రా చేయండి. చేసిన తర్వాత చూడండి ఇలా చంక స్కేల్ తీసుకొని ఇలానైతే మార్కింగ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఇదే స్కేల్తోని ఇటు డ్రా చేయండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా లో షేప్ తీసుకోండి. ఇక్కడ ఒక 1 ఇంచ్. ఇప్పుడు ఏం చేయండి, మళ్ళీ ఒకసారి ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి ఇటు కలిపేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అన్నది చూసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేయండి. ఇటు కొంచెం క్లాత్ జాయింట్ పడుతుంది, అది మనం స్టిచ్చింగ్లో తీసేసుకుందాం.
ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఇక్కడ గుర్తు పెట్టుకుందాం, ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా 2 ఫోల్డింగ్ మీదకి మార్చండి. ఇప్పుడు లో షేప్ తీసేద్దాం. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలి లో షేప్. ఈ లో షేప్ వరకు మనం గుర్తు కొరకు ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ ఓపెన్స్ కదా, ఈ ఓపెన్స్ అనేది నా సైడ్ ఉండే విధంగా వేసుకున్నాం. చూడండి ఇటు చివరలా వచ్చే విధంగా ఈ బ్లౌజ్ని అయితే ఇలా వేసుకోవాలి. క్రాస్ కటింగే కాబట్టి బ్లౌజ్ని ఇలా వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఏం చేయాలంటే ఈ మార్కింగ్ వీల్తోని ఈ నెక్ దగ్గర ఉన్న ఈ చంక దగ్గర ఒకసారి మనం ఫోల్డింగ్ చేసుకున్న ఇలా రబ్ చేసుకున్నామంటే మనకు మార్జిన్ అనేది పడుతుంది. ఇలా మార్జిన్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. తీసేసి ఇప్పుడు మనం మార్కింగ్ వీల్ తోని ఎక్కడెక్కడైతే రబ్ చేసుకున్నామో అక్కడ మనం మార్కింగ్ తోని మార్కింగ్ చేసుకుందాం. మనకు ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ ఈ చెస్ట్ పాయింట్, ఈ చెస్ట్ పాయింట్ దగ్గరనే మనకు బ్లౌజులు అనేటివి సరిగ్గా కుదరవు. మెయిన్ చెస్ట్ పాయింట్ ఎంత అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ చూసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ డాట్ని ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి చూడండి ఇలా వేసుకుందాం. ఇలా లాగద్దు బాగా, ఇలా మనం ఇలా పెట్టుకొని చూడండి ఇక్కడ ఒక మార్కింగ్, ఇలా ఇలా మార్కింగ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్లేసులల్లో ఇలా ఓకే ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలంటే చూడండి ఈ షోల్డర్ జాయింట్ను ఇలా పెట్టేసి కొంచెం ఇలా చూడండి, ఇలా కొంచెం బయటకు వచ్చే విధంగా ఇలా తీసేసుకున్నారంటే ఫ్రంట్ నెక్ చాలా చిన్నగా ఉన్నది. ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఎంత ఉంది చూద్దాం ఒకసారి. 5.5 ఉంది. చాలా చిన్నగా అంటే చిన్నగా ఉన్నది. కొంచెం మనకు డీప్ కావాలనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నా ఫ్రంట్ పార్ట్ లో. మనం బాగా బ్రాడ్ కావాలంటే ఇలా చిన్నగా పెట్టుకోవాలి. నార్మల్ బ్రాడ్ కావాలంటే ఇలా పెట్టేసుకుంటే అయిపోద్ది. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఇలా ఒక 1/2 ఇంచుతో 1/4 ఇంచుతో ఇలా మార్కింగ్ అయితే చేద్దాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాం మనకు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. ఎందుకంటే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా మిస్టేక్ జరిగేది ఫ్రంట్ పార్ట్ లోనే జరుగుతాయి. ఇక్కడికి వచ్చింది అంటే ఇంక కొంచెం మనం నెక్ అనేది ఇంకా కొంచెం కిందికి తీసుకోవాలి.
ఇప్పుడు కొలుచుకుందాం మనం. చూడండి, ఇక్కడ ఒక కొంచెం కుట్టు మందం ఉంది కదా, ఇది మనకు ఉక్స్ పట్టి కాజా పట్టికి పావించంత సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి 1.5 ఇంచులకు ఇలా మార్కింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మనం ఈ క్రాస్ పట్టి లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇలా 1.5కు ఇలా మార్కింగ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. కనిపిస్తుంది కదా మీకు, 2.5 ఇంచులకు ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ డాటు ఎంత ఉన్నది అన్నది చూసుకోవాలి. ఇదైతే కంపల్సరీ చూసుకోవాలి. చూడండి, ఇది ఎంత వెడల్పు ఉన్నది అన్నది అయితే చూసుకోవాలి. మినిమం ఒక 1 ఇంచ్ అయితే ఉన్నది. 1 ఇంచ్ 1 ఇంచులో తీసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇటు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చంకకు లో షేప్ అనేది ఇలా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కుట్టు మందం ఇలా తీసుకోండి చిన్న. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకున్నారంటే మనకు బ్లౌజ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఈ ఖర్చు కొరకు ఇక్కడ వదిలేసినాం కదా, ఇక్కడ నుంచి టేప్ని ఇలా మధ్యలోకి పెట్టేయాలి. ఈ మధ్యలోకి పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి. చేసి ఇక్కడ చూడండి 2.5 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 డాట్లను బేస్ చేసుకొని ఈ 3వ డాట్ అనేది వేసుకోవాలి మనం. ఈ డాట్కు స్ట్రేట్గా ఇలా స్కేల్ని ఇలా పెట్టేసి చూడండి, ఒక్కసారి ఇలా గోరుతో రబ్ చేసుకోండి. ఇట్లా రబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ స్కేల్ని ఇలానే ఉంచి ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచుల సైడ్కి జరపండి. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకున్న ప్లేసులలో ఇలా ఒకసారి కట్ చేసుకుందాం, గుర్తులు పెట్టుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు ఎలా కట్ చేసుకున్నా చూద్దాం. ఈ కోరాస్ అనేది మనకు బ్యాక్ పార్ట్ లో మనకు నడుముకు పట్టీకి యూజ్ అయితే ఇప్పుడు ఇక్కడ నేను చూడండి, ఈ బ్యాక్ పొడవు ఎంత ఉంటే అంత మనం ఈ క్రాస్ పట్టీ అనేది తీసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ ఉండే విధంగా తీసుకుంటున్నా. ఇక్కడనేమో 2.5 ఉండే విధంగా తీసుకుంటున్నా. ఇక్కడనేమో 2.5 ఇంచులు ఉండే విధంగా తీసుకుంటున్నా. మనం కటింగ్ కుట్టంగా మనం ఒకదానిపైన ఒకటి వేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టి మనకి ఎంత వస్తుందో చూసి మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ గుర్తు కొరకు ఇలా పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే చూడండి, ఈ బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇటు 1/2 ఇంచ్ ఇలా తీసుకోవాలి.
ఓకే అండి, ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.